వెల్కమ్ టు మీ టీవీ న్యూస్. నేను మీ మౌనిక. ఫీజ్ రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ జడ్చర్లలో బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో నిరసనలు చేపట్టారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య పిలుపు మేరకు జాతీయ బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు బదనమోని వెంకటేష్ ఆధ్వర్యంలో జడ్చర్ల పట్టణంలోని ప్రభుత్వ ప్రైవేట్ కళాశాలలను బంద్ చేయించారు. అనంతరం విద్యార్థులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించి తహసీల్దార్ కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ కార్యక్రమానికి బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు అరవింద్ స్వామి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా బదనమోని వెంకటేష్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వద్ద పెండింగ్ లో ఉన్న సుమారు 8,000 కోట్ల రూపాయల ఫీజు రీయింబర్స్మెంట్ నిధులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఫీజులు చెల్లించాలంటూ ప్రైవేట్ కళాశాలలు విద్యార్థులపై ఒత్తిడి తెస్తున్నాయని, ఫీజులు చెల్లించకపోతే సర్టిఫికెట్లు ఇవ్వబోమంటూ విద్యార్థులకు ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. అలాగే ఈ ఏడాది ఫీజు రీయింబర్స్మెంట్ ను విద్యార్థుల ఖాతాలో నేరుగా జమ చేసే విధంగా ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెంబర్ 8, 9లను రద్దు చేయాలని, గతంలో ఉన్న విధానాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశారు. అడ్మిషన్లు, ఫీజులు చెల్లించే స్తోమత లేని బీసీ, ఎస్టీ, ఎస్సీ, మైనారిటీతో పాటు పేద విద్యార్థులు ఉన్నత విద్యకు దూరమయ్యే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలను విడుదల చేయకపోతే జిల్లా వ్యాప్తంగా మరిన్ని ఆందోళనలను చేపడతామని హెచ్చరించారు. అనంతరం తహసీల్దార్ కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు గొడుగు నర్సింహులు, విద్యార్థి నాయకులు పవన్ గౌడ్, రన్నప్రసాద్, ముదిరాజ్, రోహిత్, దామోదర్, శిరీష, అఖిల, జ్యోతికతో పాటు పెద్ద సంఖ్యలో విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఉపాధ్యాయులు, ఉద్యోగుల పెండింగ్ సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బాదేపల్లిలోని బాలుర జెడ్పీహెచ్ఎస్ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులు, ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు ధరించి వినూత్న నిరసన చేపట్టారు. శుక్రవారం నిర్వహించిన ఈ నిరసన కార్యక్రమంలో తెలంగాణ ఉద్యోగుల సంఘం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఎం శంకర్ పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు చెల్లించవలసిన పీఆర్సీ బకాయిలతో పాటు ఇతర ఆర్థిక ప్రయోజనాలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సుదీర్ఘ కాలంగా పెండింగ్ లో ఉన్న అన్ని రకాల బెనిఫిట్స్ ను ప్రభుత్వం తక్షణమే మంజూరు చేయాలని కోరారు. ఉద్యోగులు, ఉపాధ్యాయుల న్యాయమైన డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించి పెండింగ్ బకాయిలను వెంటనే చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. లేని పక్షంలో ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని ఎం శంకర్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసనకు తమ మద్దతు తెలిపారు. రాజాపూర్ మండల పరిధిలోని తిరుమలాపూర్ గ్రామానికి చెందిన గుడ్ల జంగయ్య శనివారం ఆకస్మికంగా మృతి చెందారు. విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ పార్టీ యువనేత చించోడ్ అభిమాన్యు రెడ్డి జంగయ్య మృతిపై తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించి వారిని ఓదార్చారు. అనంతరం జంగయ్య అంత్యక్రియల ఖర్చుల కోసం 5,000 ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులకు అండగా ఉంటామని అభిమాన్యు రెడ్డి భరోసానిచ్చారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్, బీఆర్ఎస్ పార్టీ యూత్ వింగ్ మండల అధ్యక్షులు బంగారి సంతోష్ వెంకటేష్, వార్డు సభ్యులు గుడ్ల శ్రీశైలం, గుడ్ల పుల్లయ్య, పార్టీ నాయకులు పోలేపల్లి నర్సింలు, ఇదిగోనిపల్లి డిప్యూటీ సర్పంచ్ రామని రాఘవేందర్, మాజీ వార్డు సభ్యులు గుడ్ల బాలయ్య పాల్గొన్నారు. అలాగే గ్రామస్తులు గుడ్ల రాజు, గుడ్ల చెన్నయ్య, గుడ్ల రామయ్య, గోపాల్, శేఖర్ తో పాటు స్థానిక బీఆర్ఎస్ యువసేన నాయకులు తదితరులు పాల్గొన్నారు. జడ్చల మండలం నస్రుల్లాబాద్ గ్రామానికి చెందిన యువ కాంగ్రెస్ నాయకులు ఫరీద్ ఉద్దీన్ కు టీపీసీసీలో కీలక బాధ్యతలు దక్కాయి. ఆగస్టు 6న ఏఐసీసీ విడుదల చేసిన అధికారిక ప్రకటన మేరకు ఫరీద్ ఉద్దీన్ ను తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సోషల్ మీడియా విభాగం కోఆర్డినేటర్ గా నియమించారు. ఈ నియామకానికి కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు ఆమోదం లభించినట్లు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ప్రకటించారు. ఈ నియామకం తక్షణమే అమల్లోకి వస్తుందని తెలిపారు. గత కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ప్రచార కార్యాలయంలో చురుకుగా పాల్గొంటున్న ఫరీద్ ఉద్దీన్ సేవలు, నిబంధతను గుర్తించిన పార్టీ అధిష్టానం ఈ కీలక బాధ్యతలు అప్పగించినట్లు కాంగ్రెస్ నాయకులు తెలిపారు. సోషల్ మీడియా వేదికగా కాంగ్రెస్ పార్టీ విధానాలు, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి మరింత విస్తృతంగా తీసుకెళ్లడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. ఫరీద్ ఉద్దీన్ నియామకంపై జడ్చర్ల నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు. ఆయనను కలిసి పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. మహబూబ్ నగర్ జిల్లా కోడుగల్ గ్రామానికి చెందిన జెడ్పీ సీఈఓ డిపిఓ వెంకటరెడ్డి సందర్శించారు.
ఇటీవలే కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లో వర్షాకాల వ్యాధులు రాకుండా ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గ్రామంలో పారిశుద్ధ్య పనులు, గ్రామ పంచాయతీ రికార్డులను పరిశీలించారు. ప్రతి శుక్రవారం ఫ్రైడే డ్రై డే కార్యక్రమాన్ని తప్పనిసరిగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ఇళ్ల పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూడాలని, కూలర్లు, పాత టైర్లు, కొబ్బరి బోండాలు, పూల కుండీలు, ఇతర నీటి నిల్వ పాత్రలను క్రమం తప్పకుండా ఖాళీ చేసి ఆరబెట్టాలని సూచించారు. నిల్వ నీటిలో దోమల వృద్ధి జరిగే అవకాశం ఉన్నందుకు వారానికి ఒక్కరోజైనా నీటి నిల్వను పూర్తిగా తొలగించడం ద్వారా డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులను నియంత్రించవచ్చని అన్నారు. పంచాయతీ కార్యదర్శులు, ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎం సమన్వయంతో పనిచేసి ప్రజలకు డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ వ్యాధులపై అవగాహన కల్పించాలని సూచించారు. గ్రామాల్లో డ్రైనేజ్లను నిరంతరం శుభ్రం చేయడంతో పాటు వీధుల్లో బ్లీచింగ్ పౌడర్, త్రాగునీటి ట్యాంకులను క్రమం తప్పకుండా కోఆర్డినేషన్ చేయాలని సూచించారు. అనంతరం స్థానిక గిరిజన ఆశ్రమ పాఠశాల, కళాశాలలను సందర్శించిన ఆయన అక్కడ వసతులు, పరిసరాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో కోడుగల్ గ్రామ శ్రీసాయిరెడ్డి, పంచాయతీ కార్యదర్శి శ్రీశైలం, ఇతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. జడ్చర్ల మండలంలోని మల్లెబోయినపల్లి రైతు వేదికలో ఎరువుల డీలర్ వాలంటీర్లకు కొత్త ఎరువుల మొబైల్ యాప్ పై ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జడ్చర్ల సహాయ వ్యవసాయ సంచాలకులు విజయ నిర్మల, మండల వ్యవసాయ అధికారి బి గోపీనాథ్ పాల్గొని కొత్త యాప్ పనితీరుపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో అధికారులు మాట్లాడుతూ జిల్లాలో ఆగస్టు 13 నుండి పాత యూరియా యాప్ స్థానంలో ఫెర్టిలైజర్ ఫర్ సేల్ FFS యాప్ అందుబాటులోకి రానుందని తెలిపారు. ఇకపై యూరియాతో పాటు DAP, కాంప్లెక్స్ ఎరువులు, పొటాష్ తదితరులు అన్ని రకాల ఎరువులను ఈ యాప్ ద్వారా బుక్ చేసుకునే అవకాశం ఉంటుందని వివరించారు. రైతులు ముందుగా ప్లేస్టోర్ నుంచి FFS యాప్ ను డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. ఫార్మర్ ఐడి లేదా ఆధార్ నెంబర్ తో OTP ద్వారా నమోదు చేసుకుని అవసరమైతే ఈకేవైసీ ద్వారా మొబైల్ నెంబర్ ను లింక్ చేసుకోవచ్చన్నారు. అనంతరం పంట వివరాలను నమోదు చేసి అవసరమైన ఎరువుల రకం, పరిమాణాన్ని ఎంచుకొని ఎరువులు కొనుగోలు చేయాలనుకుంటున్న రిటైలర్ ను ఎంపిక చేసుకోవాలని తెలిపారు. బుకింగ్ పూర్తయిన తర్వాత యాప్ లో QR కోడ్, టోకెన్ నెంబర్ అందుబాటులోకి వస్తాయని, వాటిని సేవ్ లేదా షేర్ చేసుకోవచ్చని అధికారులు వెల్లడించారు. అవసరమైతే బుకింగ్ ని రద్దు చేసుకునే సదుపాయం కూడా ఉందన్నారు. ఈ శిక్షణ కార్యక్రమంలో మండల వ్యవసాయ విస్తరణ అధికారులు, స్థానిక వాలంటీర్లు, ఎరువుల డీలర్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.